వెల్కమ్ బ్యాక్ టు చైతన్య బ్లాగ్స్ 143. ఈరోజు మేము ఫుడ్ పోటీ పెట్టుకుంటున్నాం అన్నమాట. చికెన్, వైట్ రైస్, పప్పు అంతే. అంటే రోజు అడుగుతున్నారు అనమాట, ఒక్కసారన్నా చేస్తాం అన్నందుకు ఒకసారి వాళ్ళ ఖుషి గురించి అని చేస్తున్నాం అన్నమాట. టైం వచ్చేసి కరెక్ట్ 9 అవుతుంది ఇప్పుడు. సో లెట్ us స్టార్ట్ చేద్దాం. వర్ణిక తొందరగా అయిపోతుందా? పూజ అయితే నాన్ వెజ్ తినదు, కానీ ఏమో వీడియో కోసము వర్ణిక అయితే నాన్ వెజ్ దంచేస్తుంది. ఏమో మళ్ళా చూద్దాం ఎంతసేపట్లో అవుతుందో. మంచి ఒత్తు కలుపుకోవాలి పూజ, పలస కలుపుకోవద్దు. పప్పు కూడా పోసుకో కావాలంటే. చికెన్ అంచుకు పెట్టుకొని తిను. వర్ణిక పెద్ద పెద్ద బుక్కలు పప్ప పూజ అక్కడ అయిపోతుంది. పెద్ద ముక్కలు పెట్టుకుంటేనే సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది. అది మాకు చెప్పొద్దు, నువ్వే చేసుకోవాలి అది. టైం చూడకు, నువ్వు తినుడు మీద పెట్టి ఇంట్రెస్ట్. అక్కడ చూడాయి ఆమె 2 సార్లు కూడా కలుపుకుంది. ఇద్దరిది సేమే ఉంది. పూజ నువ్వు పప్పు వేసుకో, చికెన్ వేసుకో. పూజకు పప్పులు తొక్కులు కావాలి. వర్ణికకు నాన్ వెజ్ గట్టి కూరలు వర్ణికకు కావాలి. చాలా రోజుల నుంచి అడుగుతుడు అనమాట. యూట్యూబ్లో చూసిరంట, అట్లా ఒక్కసారన్నా చేద్దాము అని అడిగితే వద్దు అన్న. ఇప్పుడు కూడా చేద్దామని మళ్ళీ అడిగితే సరే ఓకే డన్ అని చెప్పిన. కింద కూర్చొని తింటుర్రు, ఎందుకంటే మేము టేబుల్ల మీద చైర్ల మీద కూర్చొని తినాం కాబట్టి కిందనే కూర్చొని తింటాం సాపేసుకొని. ఏంది అట్లా తాగొద్దు. నమ్లాలే పూజ మంచిగా.
వర్ణికది ఇంకా కొంచెం ఉంది, వైట్ రైస్ కలపలేదు ఇంకా. ఫస్ట్ టైం అనిపిస్తుంది పూజ 5 minutes అనిపిస్తుంది. ఆల్మోస్ట్ నేను పక్కకు కూర్చొని పోటీ పెట్టుకోకపోయింటే మ్యాక్సిమం 1/2 hour. తినే అది నేను నోట పట్టదు ఇట్లా. ఇద్దరు సేమ్ ఉంది. అంత ఒక్క మెతుకు కూడా ఉండొద్దు వర్ణిక నీ ప్లేట్లో కూడా. చికెన్ ఉంటూ ఉండను కానీ రైస్ ఉంది కరివేపాకు దగ్గర. ఉంది రైస్ ఉంది. అన్నం ఉంది. ఇద్దరిది ఒకటేసారి అయిపోయింది. 5 హాఫ్ అన్ అవర్ పడుతుంది, 40-50 నిమిషాలు పడుతుంది. వీడియో ఉందని 5 minutesలో ఉక్కుంది. ఈ వీడియోస్ కనుక ఎక్కువ వ్యూస్ పోతే మేము ఇంకా పానీపూరి పోటీలు కూడా పెట్టుకుంటాము. ఇంకా మా వీడియోస్ నచ్చినట్టయితే లైక్, షేర్,